తిరుమల, శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భచాప తాడును టీటీడీ అటవీ శాఖ విభాగం కార్యాలయం నుంచి సోమవారం డిఎఫ్ఓ శ్రీ ఫణికుమార్ నాయుడు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5:43 నుంచి 6:15 వరకు మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. ధ్వజారోహణానికి దర్భచాప తాడు చాలా 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 కీలక. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం పైకి గరుడ పతాకం ఎగరవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఋత్విక్కులు వేల మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందు నుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివదర్భ, విష్ణుదర్భ అనే 2 రకాలు ఉండగా తిరుమలలో విష్ణుదర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరిచి చేప తాడు తయారు చేశారు. అటవీ శాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పుతో 60 కిలోల బరువైన దర్భ చేప, 255 మీటర్ల పొడవైన 106 కిలోల తాడు సిద్ధం చేశారు. దర్భ వైశిష్ట్యం: దర్భ లేదా కుశగడ్డి వేదోక్త శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడింది. ఋగ్వేదం కుశా పవిత్రా భవతు అనే దర్భను శుద్ధికరమైనదిగా చెప్పగా, యజుర్వేదంలో దర్భాసనంపై కూర్చొని చేసే ఉపాసన శ్రేష్ఠ ఫలితాలను ఇస్తుందని పేర్కొంది. శాస్త్రీయంగా చూసినా ఇందులో సిలిక అధికంగా ఉండడంతో వాతావరణ శుద్ధి, సూక్ష్మక్రిముల నిర్మూలన జరుగుతుంది. కాబట్టి వేదోక్త కర్మల్లో దర్భ వినియోగం దైవిక వరమని భావించబడుతోంది. ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడినది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.